హలో ఆల్ గుమగుమలాడే నాటుకోడి చికెన్ ఫ్రై ఎట్లా చేయాలో చూసేయండి. 10 డేస్ వరకు అయితే నిల్వ ఉంటుంది ఈ ఫ్రై. ఒక్కసారి చూసేయండి మీరు కూడా. దానికోసం కడాయి పెట్టుకొని నూనె వేసుకొని బాగా వేడైన తర్వాత సాజీర్ వేసుకొని తర్వాత శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్లో. కలిపిన తర్వాత మూత పెట్టి చిన్న మంట మీద బాగా ఉడకనిస్తూ ఉండాలి. చికెన్లోంచి వాటర్ అన్నీ వచ్చి వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వల్ల అయితే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ చికెన్ ఫ్రైకి. ఇంకా తర్వాత ఇట్లా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి. ముక్కలన్నీ ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కావాల్సినంత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ముందే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తే మాత్రం అడుగంటి మాడుతూ ఉంటుంది కాబట్టి నేను ఇట్లా చేస్తాను అన్నమాట. ఇంకా తర్వాత కావాల్సినంత కారం, ఉప్పు కూడా వేసుకొని ఇంకా 2-3 నిమిషాలు కలుపుతూ అట్లా ఫ్రై చేస్తూ ఉండాలి. ఫైనల్గా కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి వేసి దింపేసుకోవడమే అండి.